భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇవ్వడానికి వస్తాయి అందరికీ వస్తాయి. ఒక చిన్న విజ్ఞప్తి, ఈ పేరు వచ్చిన కావు మళ్ళీ కూడా అందరూ ఎవరైనా పేరు మర్చిపోయినా గూడూరు గ్రామంలో జరిపిన ప్రజాపాలన 4 స్కీముల గురించి సందర్భంగా జరిపిన గ్రామసభలో లబ్ధిదారులందరూ కూడా చదివించడం జరిగింది పేర్లు. అందులో కొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, కొన్ని పేర్లు మిస్ అయినట్టుగా మా నోటీస్కి వచ్చింది. వాళ్ళని కూడా తిరిగి మళ్ళా ప్రవేశం మళ్ళా తిరిగి దరఖాస్తు చేయమని చెప్పినాం. మా దగ్గర లిస్ట్ కూడా మేము విచారణ చేసుకుంటాం. వాళ్ళ ఆబ్జెక్షన్ కూడా ఒకసారి మేము పరిశీలిస్తాం. నిబంధనల మేరకు తదుపరి చర్య తీసుకుంటాం. తర్వాత గ్రామస్తులు ఎలాంటి భయభ్రాంతులకు లోను కావద్దు, ఎలాంటి దానికి లోను కావద్దు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. రాని వాళ్ళకు తర్వాత ఫేజ్లో కూడా తప్పకుండా వస్తుంది. దరఖాస్తు చేయని వాళ్ళు తప్పకుండా ఇప్పుడు మనం హెల్ప్ డెస్క్ పెట్టినాం, అందులో కంపల్సరీ తప్పకుండా ఈ నిర్ణీత నమూనాలలో దరఖాస్తు చేసుకోవాలి. చేసుకుంటే వాటిని కూడా నెక్స్ట్ ఫేజ్లో కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా నిరాశకు లోను కావద్దని మనవి. నా పేరు బూడిద రానేష్, నేను ఒక ఆటో డ్రైవర్ను. ఇది ఇందిరమ్మ ఇళ్ళ గురించి ప్రజాపాలన మేము దరఖాస్తు పెట్టినాం. దాని తరఫున ఫామ్ ఇందిరమ్మ ఇల్లు కాడి రైట్ ట్రిక్ మేము ఇల్లు వస్తాను ఎంతో ఆశ కొద్ది ఇక్కడ గ్రామసభ పెడితే వచ్చినాం. మా పేరు రాలేదు. వచ్చిన వాళ్ళే 2 పేర్లు వచ్చినాయి. ఇల్లున్న వారికి మళ్ళా వాళ్ళ 2 పేర్లు, అత్తది కోడలి కొడుకు 2-3 పేర్లు, ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇవన్నీ వచ్చినాయి. మా హాస్పిటల్లో నాకు 2 ఆడపిల్లలు అన్న. నాకు ఇల్లు కట్టుకుందాం అంటే ఇల్లు అత్త కావచ్చు అనుకుని ఎంతో ఆశ కొద్దున్నా. నాకు ఇల్లు రాలేదు. నాకు ఇప్పుడు ఈ అధికారులు ఏం న్యాయం చేస్తారో చేయని అని అదే చూస్తాం. లిస్టులో పేరు రాలేదు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళందరూ అర్హులే. అసలుకే పేర్లు రాకుండా, అసలుకే ఫోటోలు దిగిన వాళ్ళు, సర్వేలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, అందరం ఇంట్లోకి స్పెషల్గా అసలుకే వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదు సర్వేకి, అసలు వాళ్ళ పేరే రాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ అప్లికేషన్ ఇవ్వండి. వాళ్ళే మళ్ళీ ఆన్లైన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేస్తారు. అప్లికేషన్ ఇచ్చి సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ అర్హులు. వాళ్ళ లిస్ట్ వచ్చినాక మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇస్తాం. సెకండ్ ఫేజ్లో మిగిలిన 650 మంది లిస్ట్ వస్తారు.